నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప నగరం కృష్ణా సర్కిల్లో అధికారికంగా శ్రీకృష్ణదేవరాయలు 554వ జయంతి ఉత్సవం ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీకృష్ణదేవరాయలు బలిజలు నివాళులర్పించారు. కడప నగర మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ సాహిత్య సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్దేశించిన మార్గంలో మనం పయనించాలని, ఏర్పరిచిన నీటి వ్యవస్థ నేటికి మనం ఉపయోగించుకుంటున్నామని అన్నారు. రాయలసీమనే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రాలే కాదు, 554 సంవత్సరాల కిందట జన్మించి ఆయన అనతి కాలంలో 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో తమిళనాడు, కేరళ వరకు కూడా ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కొనసాగింది. అలాంటి మహోన్నత వ్యక్తి కడప నగరంలో కడప నది కొట్టున ఒకప్పుడు కృష్ణా సర్కిల్ పిలువబడే నామకరణాన్ని శ్రీకృష్ణదేవరాయలుగా నామకరణం చేసి మేము మా పాలన వరకు ఉన్నప్పుడే మేము చేసిన ఘనత మాకు దక్కుతుంది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందారు. ఆయన 554 సంవత్సరాల కింద వెనుకొండ అనంతపురం జిల్లాలో జన్మించి రాయలసీమ రాయలసీమని రత్నాలసీమగా చేస్తూ తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాలని పరిపాలించి చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గురించి ఆయన ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు పూర్వం చెప్తున్నారు అశోక చక్రవర్తులు చెట్లు నాటినారు అని, కానీ శ్రీకృష్ణరాజు ప్రతి ఊరికి ప్రతి వాడవాడల బావులు తవ్వించి ఆ ప్రాంతవాసులు నీళ్లు తాగేదానికి నీరు కల్పించి పంటలను సస్యశ్యామలుగా పండించే విధంగా శ్రీకృష్ణదేవరాయలు ఆయన చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఎందరో త్యాగమూర్తులు స్మరించుకోవాలని, భవిష్యత్తులో భారత పౌరులంటే కాపులు సమాజ వర్గం కాదు, అన్ని వర్గాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అని ఆదర్శంగా తీసుకొని పరిపాలన కొనసాగించాలని